అందరికీ నమస్కారం. కేవలం 2 సింపుల్ టూల్స్తో అద్భుతమైన ఆర్ట్ని ఎలా సృష్టించవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. కేవలం 2 సింపుల్ టూల్స్తో ఒక మాస్టర్ ఆర్టిస్ట్లా ఎలా డ్రా చేయాలో తెలుసుకోవాలనుందా? అయితే ఆ సీక్రెట్ ఏంతో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. సరే, అయితే మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఈ రహస్య టూల్స్ ఏంటో, వాటితో ఎలాంటి అద్భుతమైన ఆర్ట్ని సృష్టించవచ్చో చూద్దాం రండి. ఈ డిజైన్లు చూడ్డానికి ఎంత బావున్నాయో కదా, కానీ వీటిని ఫ్రీహ్యాండ్తో గీయడానికి ఎప్పుడైనా ట్రై చేశారా? అబ్బా, చాలా కష్టమనిపిస్తుంది కదూ. అవును, కష్టమే. కానీ దీనికో చిన్న సీక్రెట్ ఉంది. అదేంటో తెలుసా? ఒక రూలర్ ఇంకా ఒక కంపస్. అంతే, వీటితోనే ఈ అద్భుతాలను సృష్టించవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ టూల్స్లోకెల్లా చాలా ముఖ్యమైన దాని గురించి మాట్లాడుకుందాం. అదే సర్కిల్ వెనకున్న మ్యాజిక్. ఇదే కంపస్. మన తెలుగులో దీన్ని వృత్తలేఖిని అని కూడా పిలుస్తారు. చూసారా, దీనికి 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్గా ఉండే పాయింట్, ఇంకొకటి పెన్సిల్ పెట్టుకునే పాయింట్. మనం రూలర్తో ఈ రెండిటి మధ్య ఎంత దూరం కావాలో సెట్ చేసుకుంటామన్నమాట. సరే, కంపాస్తో మనం ఏం గీస్తాం? ఒక సర్కిల్ అంటే వృత్తం. అసలు వృత్తం అంటే ఏంటి? చాలా సింపుల్. మధ్యలో ఒక పాయింట్ నుండి అన్ని వైపులా ఒకే దూరంలో ఉండే పాయింట్స్ అన్నిటినీ కలిపితే వచ్చేదే వృత్తం. ఈ 2 పదాలు చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. మధ్యలో మనం ఫిక్స్ చేసే పాయింట్ని సెంటర్ లేదా కేంద్రం అంటాం. ఆ కేంద్రం నుండి సర్కిల్ మీదకుండే ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ని రేడియస్ లేదా వ్యాసార్థం అంటాం. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. ఆ మధ్యలో ఉండే పాయింట్ ఒక యాంకర్లాగా గట్టిగా పట్టుకుని ఉంటే, మన పెన్సిల్ ఒక పడవలాగా దాని చుట్టూ తిరుగుతుందన్నమాట. అప్పుడు మనకు ఒక పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది. సూపర్ కదా! ఓకే, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ సర్కిల్స్ గీయడం వచ్చేసింది. సో, ఈ కొత్త స్కిల్తో కొన్ని సరదా ఛాలెంజెస్ చేద్దామా? ఇవేమీ పెద్ద ఎక్సర్సైజులు కాదండోయ్, మన టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని సరదా క్రియేటివ్ ఛాలెంజెస్ అన్నమాట. వాటిని ట్రై చేద్దాం రండి. ఉదాహరణకి, ఒక వేవ్, ఒక మనిషి బొమ్మ, ఇంకా అందమైన కళ్ళు. ఇవన్నీ మనం కంపాస్, రూలర్తోనే గీయచ్చు. ఇప్పుడు మీకో చిన్న ఛాలెంజ్. ఈ వేవ్లో పైన కింద ఉన్న 2 అలలు అచ్చం ఒకేలా రావాలంటే ఏం చేయాలి? కాస్త ఆలోచించండి. క్లూ ఏంటంటే, రేడియస్ని అస్సలు మార్చకూడదు. అంతే. సరే, సర్కిల్స్తో బాగా ఆడుకున్నాం. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్స్ సంగతి చూద్దాం. మన నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, పర్ఫెక్ట్గా స్క్వేర్స్ని నిర్మించడం. అసలు స్క్వేర్కి, రెక్టాంగిల్కి తేడా ఏంటి? చాలా సింపుల్. స్క్వేర్లో 4 సైడ్స్ ఈక్వల్, రెక్టాంగిల్లో కేవలం ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ఈక్వల్. కాని ఒక కామన్ పాయింట్ ఉంది. రెండింటిలోనూ అన్ని యాంగిల్స్ 90 డిగ్రీలే. ఒక 6 సెంటీమీటర్ల పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా గీయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఫస్ట్ 6 సెంటీమీటర్ల లైన్ గీయాలి. దానికి PQ అని పేరు పెడదాం. తర్వాత P దగ్గర ఒక 90 డిగ్రీల లైన్ గీయాలి. ఇప్పుడు కంపాస్తో P నుండి 6 సెంటీమీటర్ల దూరంలో ఒక పాయింట్ Sని మార్క్ చేయాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు Q దగ్గర ఇంకో 90 డిగ్రీల లైన్ గీసి చివరి పాయింట్ Rని కంపాస్తో కనుక్కుంటే మన పర్ఫెక్ట్ స్క్వేర్ రెడీ. ఓకే, ఫైనల్ రౌండ్కి వచ్చేసాం. ఇక్కడే మన క్రియేటివిటీకి అసలైన టెస్ట్. కొన్ని అడ్వాన్స్డ్, అందమైన డిజైన్స్ చూసి మనం కూడా ట్రై చేద్దాం. ఈ కొటేషన్ చూడండి. ప్రతి గొప్ప ఆర్టిస్ట్ కూడా ఎక్కడో ఒకచోట మొదలు పెట్టాల్సిందే కదా. సో మనం కూడా ధైర్యంగా మొదలు పెడదాం. ఎలాంటి అద్భుతాలు సృష్టించగలమో చూద్దాం. ఇవిగోండి కొన్ని బాస్ లెవెల్ ఛాలెంజెస్. ఫాలింగ్ స్క్వేర్స్, స్క్వేర్ విత్ అ హోల్, ఇంకా స్క్వేర్ విత్ కర్వ్స్. చూడ్డానికి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించినా మనం వీటిని కూడా గీయగలం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే, ఇంత కాంప్లెక్స్గా కనిపించే ఈ డిజైన్స్ అన్నీ కూడా ఒక సింపుల్ సర్కిల్, ఒక సింపుల్ స్క్వేర్తోనే మొదలవుతాయి. బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఏదైనా సాధ్యమే. సరే, మరింకెందుకు ఆలస్యం? మీ రూలర్, కంపాస్ తీసుకోండి. మీరు గీయబోయే మొదటి మాస్టర్ పీస్